జై స్వరాజ్యం టీవీ. మేము ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరం సమ్మె చేయడం నిరాహార దీక్షలు చేస్తున్నాము. 15వ రోజుకు చేరుకుంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. మేము ఏ పని బస్ ఎక్కినా గానీ, మా పిల్లలకు విద్యా బుద్ధుల్లో గానీ, ప్రతి విషయంలో గానీ, ఎలాంటి విషయాలైనా అందరికీ సమానత్వం ఉన్నటువంటి మేము మా వెట్టి చాకిరీ మేము చేస్తున్నా గానీ మాకు ఒక జీత విషయంలో మాత్రం సమానత్వం ఎందుకు ఇవ్వట్లేరు? మీరు సమగ్ర శిక్షలో భవితా సెంటర్ లో నేను ఐఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాను. మేము నార్మల్ పిల్లలకి 20 మందిని కాదు 40 మందిని 50 మందిని అయినా కూర్చోబెట్టి ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ బోధన చేయొచ్చు. అలాంటిది మేము 20 రకాల వైకల్యాలు కలిగినటువంటి పిల్లలకి మా భవితా సెంటర్ లో కూర్చోబెట్టేసి మేము ఒక 10 మంది పిల్లలకు చెప్పాలంటే మేము ఎంత స్ట్రగుల్ అవుతూ చెప్తున్నాం అనేది అది చెప్పే వాళ్ళు మాత్రమే అనుభవించే వాళ్ళు మాత్రమే చెప్పగలండి. మనం బీఈడీ చేసిన వాళ్ళమైనా ఎవరైనా మన పిల్లలకు బోధన అభ్యాసం చేయొచ్చు. కానీ ఇలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఈ సిడబ్ల్యూఎస్ అని పిల్లలకి చెప్పాలంటే ఎంత ఓర్పు సహనం ఉండాలి. ఆ ఓర్పు సహనం అనేది మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ దగ్గర చూపించలేకపోతున్నాం. అయినా కానీ ఎలాంటి వ్యయ బాధలు ఉన్నా కానీ అన్ని ఓర్చుకొని మేము ఈ సమగ్ర శిక్షలో మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి, మా అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి అని ఎంత కష్టమైనా సరే మా వృత్తిలో మేము కొనసాగుతున్నాము. ఇప్పుడు ఈ సమగ్ర శిక్షలో ఐఆర్పీలో కేర్ గివర్లు కాకుండా ఎంఆర్సీ స్టాఫ్ వచ్చేసరికి వాళ్ళకు ఒక టైం అంటూ ఉండదండి. వాళ్ళు కూడా ఎప్పుడు నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. మనం 1-2 గంటలు కూర్చుంటేనే చాలా సఫర్ అవుతాం. అలాంటి వాళ్ళు మొత్తం కూర్చొని ఉంటారు. సిఆర్పీలు వాళ్ళకి ఎప్పటికీ ఒక ఇన్ఫర్మేషన్ పోగా ఇంకోటి వస్తూనే ఉంటుంది. వాళ్ళు స్కూల్ ఏదో వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేస్తారు. నెక్స్ట్ కేజీబీవీలో టీచర్స్ వాళ్ళు ఉదయం నైట్ షిఫ్ట్లను వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నాము. మా చాలని జీతాలతోటి మేము ఇంత కష్టపడి మా జీవితాన్ని పనంగా పెట్టి చేస్తున్నామని చెప్పుకోవాలండి. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలైనా కానీ మా పిల్లలకు సరైన విద్య అందించాలన్నా, వైద్యం అందించాలన్నా తోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము లాస్ట్ ఇయర్ సర్వే చేసినప్పుడు హన్మకొండ సాక్షిగా రేవంత్ రెడ్డి సార్ మీరు వచ్చారు. ఆ సమ్మెలో మీరు వచ్చి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం మేము పట్టించుకోవట్లేదు, మా ప్రభుత్వం వచ్చిన నెల లోపలనే ఛాయ్ తాగే లోపల మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బహుశా మర్చిపోయినట్టున్నారు. ఆ మర్చిపోయారనే మేము నిరాహార దీక్షకు దిగినాము. సార్ మీరు సంవత్సరమైంది విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మా జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపలేదు. ఒకసారి మీకు గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో మేము చివరి అస్త్రంగా ఈ సమ్మెకు దిగాము. సార్ ఎన్ని రోజులైనా సరే మాకు సరైన న్యాయం జరిగేంత వరకు, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం జరిగేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. సార్ ఈ సమగ్ర శిక్షలో చాలని జీతాలతోటి ఎంతో మంది ఉద్యోగులు ఆకస్మిక మరణాలు జరిగాయి. సార్ వాళ్ళకి కనీసం ఎలాంటి 1 రూపీ కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా కానీ ఎలాంటి సాయం లేదు. సార్ ఇదే గవర్నమెంట్ ఉద్యోగుల్లో ఏదైనా కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి బెనిఫిట్ జరుగుతున్నాయి. అదే మేము కాదా, మేము వాళ్ళకంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేస్తున్నాం కదా, మా శ్రమ దోపిడీ జరుగుతుంది కదా, మాకేది న్యాయం? మా ఎక్కడ చేస్తున్నారు మీరు న్యాయం? ఇప్పుడైనా సరే మమ్మల్ని పట్టించుకోవాలనే మేము కోరుకుంటున్నాం. సార్ నిన్న అసెంబ్లీలో మంత్రులందరూ కూడా మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి ఎక్కారు. వాళ్ళ జీవితాలు మాకొచ్చేదే సగం కొంచెం జీతం, ఆ జీతాన్ని కూడా వదిలేసుకొని ఈ రోజు మేము రోడ్డు మీద పడినాం. సార్ మా కుటుంబాలన్నీ పక్కన పెట్టి మేము రీల నిరాహార దీక్షలు చేస్తున్నాము, తిండి లేక తిప్పలు లేక. అయినా కానీ ఇంతమంది మంత్రులు చెప్పినా గానీ మీరు ఎందుకు స్పందించట్లేదని మేము అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు, అలా కాకుండా ఇంతమంది ఆడపిల్లలు నాకు అంటే నేను ఇచ్చిన మాట కోసమని ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తము ఉద్యోగం సమ్మె చేస్తున్నారు. ఇకనైనా కానీ వాళ్ళ కోరిక న్యాయమైంది. సార్ మేము ఏదో పెద్ద కోరికలు కోరట్లేము. మీ ఆర్టీసీలో ఉచిత మహాలక్ష్మి టికెట్ అన్నారు, దాంట్లో ఎంత % సార్ మా ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలంటే, మా జీతాలు పెంచాలంటే కనీసం మాకు జీత పెంపుదల లేదు, ఎలాంటి లేదు. పని చేశాము, ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చి ఇంట్లో ఉంటే ఆ మొత్తం శాలరీ కట్టు, మాకు వచ్చేదే కొంచెం జీతం, ఆరోగ్య సమస్య ఉండి ఇంట్లో ఉంటే అప్పుడు జీతం రాదు. ఏం బ్రతుకులు సార్ మావి? మేము ఉద్యోగం చేస్తున్నాం, మేమేదో అలా టప్పకపోయి చేసేవాళ్ళం కాదు. డిఈడీలు చేసి ఎంతో కష్టపడి మా జీవితం బాగుపడుతుందని చెప్పేసని మేము ఈ సమగ్ర శిక్షలో ఉద్యోగం చేస్తే మా ఫ్యూచర్ కూడా బాగుంటది అని చెప్పేసని విద్యాశాఖలో మేమందరము ఒకటే చెట్టు పక్షులం సార్. కాకుండా అందులో కేటగిరీలు వేరు, కేజీబీవీ అని, ఐఆర్పీ అని, సిఆర్పీ అని, ఎంఐఎస్ అని, సిఓ అని, కేజీబీవీ అని
కేర్ గివర్ అని చెప్పేసి అటెండర్ అని ఇట్లా ఉద్యోగులు ఉన్నారు తప్ప మేమందరం ఒకే చెట్టు పక్షులం. అదే రేవంత్ రెడ్డి గారు సార్ మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఇకనైనా మా గోడును పట్టించుకొని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి చంటి పిల్లలతోటి సార్ ఒక్కొక్కరు పిల్లలకు పాపం బయట పడుకోబెట్టుకుంటున్నారు. వాళ్ళకి సరైన తిండి లేదు ఈ చల్లటి గాలికి దుమ్ముకు. అయినా గానీ మా జీవితానికి ఒక వెలుగు నింపుతాడు రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే గవర్నమెంట్ లోకి వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ జీవితం బాగు చేస్తామన్నారు, మీ జీవితాల్లో వెలుగు నింపుతామన్నారు. ఆ వెలుగే నింపుతారనే ఆశయంతో మేము రేవంత్ రెడ్డి సార్ గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. కానీ సంవత్సర కాలం అవుతుంది సార్, ఏది సార్ ఆ వెలుగులు? ఇంకా మా జీవితాలు అందరి అంధకారంలోనే ఉన్నాయి. ఆ వెలుగుల కోసమనే చంటి బిడ్డలు కూడా మా అమ్మ జీతం రెగ్యులర్ అయితే నా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో చిన్న పిల్లలు కూడా వచ్చి కూర్చుంటున్నారు సార్. అది ఈ రోజు పరిస్థితి సార్. మాకు గనక ఒక మంచి న్యూస్ రెగ్యులరైజ్ చేస్తున్నామనే న్యూస్ వచ్చేంత వరకు మేము మాత్రం ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం సార్. జై సమగ్ర శిక్ష. థ్యాంక్ యూ సార్. జై స్వరాజ్ టీవీ జనగామ డివిజన్ గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు జనగామ జిల్లాలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా నేను ఈరోజు రావడం జరిగింది. వారి యొక్క డిమాండ్స్ అన్నీ కూడా మనకు సబబే. తప్పనిసరిగా మరి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ 2005 లోపల స్టార్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర మనకు మన తెలంగాణ జిల్లాలో 478 కేజీబీ పాఠశాలల లోపల 10వ తరగతి జరుగుతుంది. అదేవిధంగా 316 స్కూళ్ళ లోపల ఇంటర్మీడియట్ కూడా సెక్షన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఈ సంస్థలో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులు అందరూ కూడా ఆడపిల్లలే కాబట్టి వారికి సరైన న్యాయాన్ని జరగాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా, అంటే ఇక్కడ రకరకాలైనటువంటి 9 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ 9 రకాల పోస్టులు అన్నింటినీ కూడా విద్యాశాఖ లోపల ప్రాథమిక డిమాండ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం విద్యాశాఖలో విలీనం చేస్తామో అప్పుడు మాత్రమే విద్యాశాఖ లోపల ఉపాధ్యాయులకు ఏవైతే బెనిఫిట్స్ రావడం జరుగుతుందో అన్ని బెనిఫిట్స్ అన్ని రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ లోపల మినిమం టైం స్కేల్ ఒకటి, అదేవిధంగా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే విద్యాశాఖ లోపల ఉపాధ్యాయులకు ఏ రకమైనతే బెనిఫిట్స్ వస్తున్నాయో అన్ని బెనిఫిట్స్ అన్ని కూడా ఈ యొక్క కేజీబీ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు రావాలని నా యొక్క మనవి. తప్పనిసరి వీటిని సాధించడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇదే కాకుండా చాలా వరకు చూస్తున్నాం మనం ఇక్కడ ఈ యొక్క పాఠశాల అనేది మనకు రెండు రకాల రాష్ట్రంలో కూడా పాఠశాలలు 2 రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి మనకు రెసిడెన్షియల్ టైపు, రెండవది మనకి ఇక్కడ డే టైప్ జరుగుతుంది. మనం ఇక్కడ కేజీబీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రెసిడెన్షియల్ టైప్లో పనిచేస్తున్నారు. కాబట్టి రెసిడెన్షియల్ టైప్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఏ విధంగానైతే వేతనాలు రావడం జరుగుతుందో ఆ వేతనాలు ఈ యొక్క ఉపాధ్యాయురాలు కూడా రావాలని నా యొక్క ప్రాథమిక డిమాండ్. ఎందుకంటే వారికి ఏదైతే ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుందో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి రావాలని నా యొక్క డిమాండ్. అదేవిధంగా ఇదే కాకుండా మనకు చూస్తున్నాం ఇక్కడ సిఆర్టీలని, అదేవిధంగా పీజీసీఆర్టీలని, అదేవిధంగా ఎస్ఓలని అనేటువంటి పదాలు ఉపయోగిస్తున్నాము. ఈ యొక్క పదాలు తీసేసి తప్పనిసరిగా మనకు మోడల్ స్కూల్స్ లోపల ఏ విధంగానైతే ఇక్కడ ప్రిన్సిపల్స్ అని, పీజీటీస్ అని, టీజీటీస్ అని చెప్తున్నారో ఆ విధంగా వీళ్ళని పిలవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మోడల్ స్కూల్స్ చేసేటువంటి ప్రతి పని కూడా మనకు ఇక్కడ కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చేసేటువంటి పని ఏంటంటే ఇక్కడ బడుగు బలహీన వర్గ బీద ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పుతున్నాము. అదే విధంగా చూసుకుంటే వేరే రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఆ విధంగా కాదు. అక్కడ కూడా మనకు 2 రకాల పాఠశాలలు ఉన్నాయి. ఒకటి గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి, అదేవిధంగా బాయ్స్ పాఠశాలలు ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు మాత్రం ఇక్కడ ఆడపిల్లల కోసం మాత్రమే వీళ్ళు పాటుపడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ యొక్క భాగాలను గమనించి మరి ప్రభుత్వము స్పందించి వారు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో ఆ కోరికలన్నిటి కూడా వారు కోరికలను తీర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనకు అమలు చేయాలి. అదేవిధంగా వేరే పాఠశాలలో కూడా మనకు 27 CLs ఉంటాయి.
కానీ ఇక్కడ మనకు సిఎల్స్ అనేది 15 మాత్రమే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వేరే పాఠశాలలో కూడా మనకు చైల్డ్ కేర్ లీవ్ ఉంటుంది, కానీ ఇక్కడ చైల్డ్ కేర్ లీవ్ కూడా మనకు లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్నట్టు ఉపాధ్యాయురాలకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ఈ యొక్క పాఠశాల పనిచేసిన ఉపాధ్యాయులకు రావాలని నా యొక్క ప్రాథమిక డిమాండ్. అదేవిధంగా ఇట్టి అంశాన్ని తప్పనిసరిగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు వారు ఈరోజు చాలా గట్టిగా మన గురించి వాళ్ళు చర్చించడం జరిగింది. ఏంటిది, ఇక్కడ 15 రోజుల నుంచి సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులు పనిచేసిన నిరాహార దీక్ష చేయడం వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ దద్దరిల్లింది. మరి అటువంటి స్థాయికి మనం తీసుకొచ్చినామంటే తప్పనిసరిగా మన యొక్క డిమాండ్ అనేది నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సీఎం గారు కూడా మనకు ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. వారు పిసిసి సభ్యుడిగా ఉన్నప్పుడు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యను నేను టీ తాగే సమయంలోనే పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. కానీ మనకు 1 సంవత్సరం అయిపోయింది, వారు విజయోత్సవాలు చేసుకున్నారు. కానీ మనం విజయోత్సవాలు చేసుకున్న కోసానికి సమయాన్ని మాత్రం ఇవ్వడం లేదు. కాబట్టి తప్పనిసరిగా వారు కూడా స్పందించి మన యొక్క సమస్యను సానుకూలంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను.